దేవుని వాక్యములో మనం జీవించగలిగినప్పుడు మన శరీరానికి కాపుదల ఉండాలి, మన ఆత్మకును కాపుదల ఉండాలి. ఈ రెండు ఉండగలిగినప్పుడే దేవుని మనం చూడగలుగుతాము. హల్లెలూయా. ఒకవేళ శరీరంను కాపాడుకోలేక ఆత్మను కాపాడుకున్న శరీరమును పాడు చేసుకుంటే దేవుడు చూడాలి. ఒకవేళ ఆ శరీరమును కాపాడుకొని ఆత్మను కంట్రోల్లో ఉంచుకోకపోతే అది కూడా దేవుడు చూడాలి. హల్లెలూయా. దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట, చక్కని మాట రాయబడింది. 5వ అధ్యాయం 28, 29 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28, 29. నేను మీతో చెప్పినది ఏమనగా, కళ్ళు వెళ్ళే చోటికి మనసు ఖచ్చితంగా కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి మనసు ఖచ్చితంగా వెళ్తుంది. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళిందంటే వెంటనే మనం దీనికి బందీ లేక పాపము చేసిన వారితో సమానము. అంటే ఇప్పుడు మన కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది. అన్నీ చూడదగినవే కానీ చూడకూడదు, అన్నీ మాట్లాడదగినవే కానీ మాట్లాడకూడదు. ఒకవేళ చూడదగినవన్నీ చూసిన తర్వాత పాపము చేసిన వారు అవుతాం, మాట్లాడదగినది మాట్లాడినా సరే మనము పాపము చేసిన వారు అవుతాం. అంటే రెండు విధములుగా మన దేహమును, మన యొక్క ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మన చేతిలో ఉంచాడు. హల్లెలూయా. సో దాన్ని ఎవడు కాపాడుకుంటాడో, దాని యందు ఎవడైతే భయభక్తులు కలిగి, శ్రద్ధ భయభక్తులు కలిగి జీవిస్తాడో వాడు ఇహమందు నూరెట్లుగాను పరలోక రాజ్యము స్వతంత్రించుకొనక మాటడు అని రాయబడింది. హల్లెలూయా. దీన్ని కాపాడుకున్న వాడు ఇహమందు దేనికోసము ప్రయాసపడుతున్నాడో, దేనికోసం ఆయాసపడుతున్నాడో, దేనికోసం కష్టపడుతున్నాడో, దేనికోసం శ్రమ పడుతున్నాడో, దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నాడో, ఇవన్నీ ఆచరించగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఫలాన్ని భూలోకంలో పొందుకుంటాడు. రెండవది, పరలోకంలో దాచబడి ఉన్న మన కొరకు ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది, ఒక ఇల్లు ఉంది, ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశమును స్వతంత్రించుకునే మానవుడు అని రాయబడి ఉంది. అంటే ఖచ్చితంగా మనము పొందుకుంటాము అని అర్థం. సో దానికోసం ఇంత ప్రయాస, దానికోసము ఈ యాతన, దానికోసము ఈ బాధలు, దానికోసము ఈ మత గ్రంథాలు, దానికోసము ఈ దేవాలయములు, దానికోసము స్కూళ్ళు. చెడు నేర్చుకునేందుకు ఎక్కడ స్కూళ్ళు ఉండవండి, మంచి నేర్చుకునేందుకు స్కూళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కరు. చెడు నేర్చుకునేందుకు దేవాలయంలో అవసరం లేదు. చెడు నేర్చుకునేందుకు, మంచి నేర్చుకోవడం కోసమే దేవాలయంలో కావాలి. చెడు నేర్చుకునేందుకు గ్రంథాలతో పని లేదు. ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ ఏది అవసరం లేదు. అది మానవ రీతిగా సొసైటీలో మనం చూస్తున్నప్పుడు చెడు ఆటోమేటిక్గా మనకి అంటుకుంటూ ఉంటారు. కానీ దీన్ని పోగొట్టుకునేందుకు, దీన్ని కాపాడుకునేందుకు, ఒక మనిషిలాగా బ్రతకనందుకు, సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేందుకు, కుటుంబంలో గౌరవమైన స్థానంలో మనం ఉన్నందుకు ఖచ్చితంగా మానవుడికి భక్తి అనేది ఎంతో అవసరమైంది. ఆ భక్తి లేకపోతే మానవుడికి ఎంతో సమానము, జీవరాశితో సమానం. ఆ భక్తి అన్న భయం ఉన్నప్పుడే స్వర్గాన్ని స్వతంత్రించుకోగలుగుతాం, పరలోక రాజ్యాన్ని. అది స్వతంత్రించుకోవడానికి ఈ లోకంలో పడుతున్న ప్రయాసం అన్నంతా ఇంత అంత కాదండి, బోల్డ్ ప్రయాసం ఉంది. ఆ ప్రయాసలో ఒక భాగము దేవుడు, మరొక భాగము మనము. హల్లెలూయా. ఒక భాగాన్ని దేవుడికి ఇచ్చేయాలి. మనం ఏంటంటే ఆ సమయాన్ని, ఆ యొక్క శ్రేష్టమైన స్థానాన్ని దేవునికి మన హృదయంలో ఉంచగలిగినప్పుడు ఆ సమయము, ఆ శ్రేష్టమైన స్థానము నేను తీసుకెళ్లే గమ్యానికి ఖచ్చితంగా చేరుస్తుంది. హల్లెలూయా. ఒక బస్సు ఎక్కిన వాడు అక్కడికి వెళ్తానని గ్యారంటీ ఉంటారు. కానీ బయట దారిలో ఒకవేళ టైర్ పంచర్ అయింది అనుకోండి, వెళ్ళగలరా గమ్యానికి? చెప్పండి. ఏదో ఘోరమైన ప్రమాదం జరిగిందంటే వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనము చేయవలసింది భక్తి ఎంతో సాధనమైంది, మనకు అది చాలా అవసరమైంది. హల్లెలూయా. అందుకనే మనము ముందుగా కాపాడుకోవాల్సిన ప్రభువుని చూడాలనుకున్నప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా మనకి ఒక సిద్ధపాటు అనేది కావాలి.
ఒక సిద్ధపాటు అనేది కావాలి. అంటే నేను ప్రయాణం అవనందుకు రేపు ఉదయకాల సమయం నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళనందుకు నాకు వస్త్రములు కావాలి, అక్కడికి పలుకులకు బ్రష్ కావాలి, మనకి కొన్ని అవసరం కావాల్సిన వస్తువులు కావాలి. ఇవన్నీ నాకు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ముందుగానే రెడీ అయి ఉండాలి. హల్లెలూయా. కనుక ముందు మనకి సిద్ధపడి అంటే రాత్రంతా దేవుడితో సిద్ధపడి ఉన్నాము, రాత్రంతా దేవునితో మాట్లాడి ఉన్నాము, రాత్రంతా దేవునికి ప్రార్థించి ఉన్నాము, రాత్రంతా దేవునితో గడిపే మనం అందరం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే ఏ లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, కుటుంబంతో కాదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకమైన స్థలంలో కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన మాటలు వింటూ మనముగా మన శరీరమును మన హృదయమును శుభ్రపరచుకున్నాం. ఎప్పుడైతే శుభ్రపరచుకున్నామో ఇప్పుడు ప్రభుకి అంగీకరిస్తులమై ఉన్నాము. హల్లెలూయా. ప్రభుకి ఎప్పుడైతే అంగీకారమై ఉన్నామో ఇప్పుడు ప్రభు శరీరమును రక్తమును తీసుకున్నందుకు మనము సిద్ధముగా ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎగ్రి దేవుడి యొక్క పరిశుద్ధమైన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలండి. కనుక మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రభు వాళ్ళు చేసుకుంటాం. అంటే మనకి ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. చూడండి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్న మాట చూస్తున్నాం. పేజీ నెంబర్ 214. 214 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక నేను చాలా పవిత్రముగా ఉన్నాను. ఈ లోకములో ఉన్నాను, లోకములో పుట్టాను, లోకములో తిరిగాను, లోకములో అనేక గ్రామాలు సంచరించాను, లోకంలో అనేకమైనవి చూశాను. ప్రతి దాని నుంచి నన్ను నేను కాపాడుకున్నాను. నాకు నేనుగా దేవుని భయభక్తులు కలిగి జీవించాను. అంటే నాకు ఎటువంటి కలంకము అంటలేదు, నా హృదయం ఎటువంటి కల్మషము కాలేదు. నాకు నేనుగా నా శరీరమును నా ఆత్మను ఎలాగ కాపాడుకున్నానో అలాగే మీరుగా మీ శరీరమును మీ ఆత్మను కాపాడుకోగలిగితే ఇప్పుడు చూసిన క్రీస్తును మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యములో మీరు చూడగలుగుతారు. అక్కడ దేవుడు. హల్లెలూయా. మీరు నిద్రించిన తర్వాత మీ ఆత్మకు రక్షణ కావాలి. ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనుకున్నప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యం ఏదో తెలుసా? నరకము మాత్రమే. ఆ నరకాన్ని తప్పించుకోవడానికి ఈరోజు అనేక మంది పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. దాని ఆలోచన యవన కాలంలో రాదు, బాల్యంలో రాదు, కానీ కొంత వయసు దాటిన తర్వాత అప్పుడు వస్తుందట, అయ్యో నేను భక్తి సాధనలో బ్రతికితే బాగుండు అని. ఎందుకంటే అప్పుడు వారితో మనిషికి తెలియదట భక్తి అనేది ఏంటో. కొంత వయసు మీరిన తర్వాత అప్పుడు తెలిసింది భక్తి మార్గంలో నడవాలి. ఒకవేళ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో, స్వర్గానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. కొద్ది వృద్ధాప్యం వచ్చిన తర్వాత తెలుస్తుంది దేవుడిని తీసుకెళ్ళిపోతే బాగుండు అని. చాలా మంది అంటుంటారు, కొన్ని అత్త కోడల మధ్య గొడవలు వచ్చినప్పుడు, తల్లిదండ్రుల మధ్య గొడవలు వచ్చినప్పుడు, భార్య భర్త మధ్య గొడవ వచ్చినప్పుడు నన్ను హింసిస్తున్న భర్త నేను చచ్చిపోతే బాగుంది, దేవుడిని తీసుకెళ్ళిపోతే బాగుంది. దేవుడు తీసుకెళ్ళిపోయే లక్షణాలు మనకు ఉన్నాయని చూసుకోవాలి. ముందుగా దేవుడు మనం తీసుకెళ్ళడానికి అర్హత మనకు ఉందా లేదా? ఒక బస్సు మనం ఎక్కేమంటే టికెట్ ఉంటేనే దానిలో ప్రయాణం చేయగలము. ఒక ట్రైన్ ఎక్కేమంటే టికెట్ ఉంటేనే ప్రయాణం చేయగలము. అటువంటిది మనకి ఒక దేవుని దగ్గరికి వెళ్ళి అర్హత, దేవుని పొందుకునే అర్హత మన దగ్గర లేకపోతే ఆ మాట అన్నందుకు కూడా మనం అర్హులు కాదని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. కనుక ఈ రక్షణ టికెట్ మనం తీసుకొని దేవుల్లో జీవిస్తున్న మనము ఒకవేళ వెళ్ళవలసిన గమ్యం ఎక్కడ ఉందో మనకు తెలుసు. కాబట్టి యహలోకములో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు కండి అన్నాడు దేవుడు. అంటే పరిశుద్ధులుగా తయారవ్వండి అన్నాడు. పరిశుద్ధులుగా తయారవ్వాలంటే మాట మాత్రం అంటే సరిపోతుందంటే క్రియలు కావాలా? ఏ క్రియలు కావాలి? పరిశుద్ధులుగా తయారంటే వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. మనకు పరిశుద్ధులుగా తయారవ్వాలంటే దేవునితో ఎక్కువ సహవాసము కలిగి ఉండాలి. దేవుడు మాటలు విన్నదికి ఇష్టపడాలి, దేవుడికి ప్రార్థించడానికి ఇష్టపడాలి, దేవుడు చెప్పినది జీవించడానికి ఇష్టపడాలి. ఈ 3 కలిగి ఉన్నప్పుడు మాత్రమే నేను లోకంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా తయారవ్వగలుగుతారు. అప్పుడు పాపము నుంచి మనకు విముక్తి కలుగుతుంది, శోధనలు జయించగలుగుతాము. ఒకవేళ మరణిస్తే మరణాన్ని కూడా జయించగలిగి స్వర్గాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాము. హల్లెలూయా.
చిన్న మాటలో ఎంత అద్భుతంగా పరిశుద్ధుడు దేవుడు. నేను పరిశుద్ధుడు కదా, మీరు పరిశుద్ధులు. ఒకవేళ మీరు నన్ను చూడాలనుకుంటే ఎలా చూద్దాం చెప్పండి? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ఇక్కడ గర్భగుడిలోకి వెళ్ళాలనుకుంటే చెప్పులు వేసుకుని వెళ్తారా చెప్పండి? ఒక వెళ్ళాలని మనసు కలిగిన వాడు ఎలాగెళ్తాడట? చాలా శుద్ధ వృత్తిని కలిగి వెళ్తాడు. శుద్ధ మన శరీరం చేసుకొని శుద్ధ వృత్తిని కలిగి ఉన్నవాడు మాత్రమే గర్భ ద్వారంలోకి ప్రవేశించగలరు. అది లేదు అనుకున్న వాడు వెళ్ళలేడండి. ఎందుకంటే పరిశుద్ధమైన పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే నాలో ఒక దీక్ష ఉండాలి. నాకు నేనుగా సరి చేసుకోవాలి. నాకు నేనుగా నా పాపాన్ని ఒప్పుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి ఎన్ని క్వాలిటీస్ కావాలి తెలుసండి. ఆ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గర్భద్వారంలో మనం ప్రవేశించి ఆ గర్భగుడిలో ఉన్న దేవుని చూడవచ్చు. అవి లేకపోతే చూడగలమా? చూడలేం. ఒకవేళ బాగా పాపము చేసేసి అక్కడికి వెళ్దామన్న మనసు ఒప్పుకోదు. పాపం చేసేవాళ్ళను బయటికి పోవాలి. ఒకవేళ మద్యము సేవించి వెళ్దామన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఒప్పుకోదు, వెళ్ళలేవద్దు. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నీకు తెలుసా అంటే. ఒకవేళ నోటిలో ఏమైనా కైని పెట్టుకున్నవాడు ఉన్నాడు అనుకున్నాడు, ఇలా తీసి పారేసి కడుక్కొని నోట్లో ఒక్కరించి ఊసి అప్పుడు లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏ దాని వెళ్ళొస్తారు? వెళ్ళలేవుదో ప్రదేశం. దేవుడు సంకల్పం మానవుల మీద ఉన్న ఆలోచన అంటే ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధముగానే ఉండాలి. లోకంలో పరిశుద్ధముగా ఉన్నవాడు పాపము చేయడు, పరిశుద్ధముగా ఉన్నవాడు గొడవలాడు, పరిశుద్ధముగా ఉన్నవాడు లోకములు అందరినీ ప్రేమిస్తాడు, పరిశుద్ధముగా ఉన్నవాడు ఇతరులకు సహాయం చేస్తాడు, పరిశుద్ధంగా ఉన్నవాడు తగ్గింపు జీవితం కలిగి ఉంటాడు, పరిశుద్ధముగా ఉన్నవాడు ఎవరికి నష్టము కలిగించాడు. హల్లెలూయా. అందులో అంతా అన్ని రకాల ఆలోచనలు దేవుడు మనకి ఇస్తున్నాడు. అందులో ఆయన ఉన్నాడు. అందులో సమాధాన పడుతున్నాడు. ఆయన కోపగించుకోవట్లేదు. తగ్గింపు జీవితంతో ఉన్నాడు. కొట్టినా తిట్టినా ఏమనట్లేదు. మొక్క మీద ఉమ్మేసినా పట్టించుకోలేదు. మొలగిన పెట్టినా దేవుడు చిత్తమైతేనే మీరు పని చేయగలుగుతున్నారు. లేకపోతే నా తలవెంట్రులు కూడా నేల పడాలన్న దేవుని చిత్తం లేకపోతే జరగగలుగుతున్నాడు. సింపుల్ మాట. మన తలవెంట్రులు నేలను పడాలన్నా దేవుడు సెలవు లేకపోతే జరగదట. అనేక గ్రంథాలు మాట్లాడుతున్న శివుడాజ్యం అయితే చీమైనా కారణాలు ఉంటారు. మరి శివుడాజ్యం అయితే చీమకారు లేనప్పుడు మనుషుడు ఏదో మనకు నష్టపరిచయం ఎందుకు తిడతామని? అది దేవుని క్రియ అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోలేము? మనకి మానవు మనసు కాబట్టి, అది దేవుడు మనసుతో ఉన్నాడు కాబట్టి జరిగే ప్రతి నష్టాన్ని సృష్టికర్త నా మీద భారం ఉంచాడు కాబట్టి, నన్ను నమ్మి ఈ భూలోకానికి పంపించాడు కాబట్టి, ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చాలి కాబట్టి, నేను ఒక దేవుళ్ళకి సమాజంలో కనిపించాలి కాబట్టి, ఈ ప్రతి విషయం నందు నేను ఆ క్వాలిటీస్ కలిగి ఉన్నప్పుడే నేను ఆ ప్రదేశంలో సొంతం చేసుకోగలుగుతాను, నా మరణాన్ని జయిస్తాను అన్న సంగతి ఖచ్చితంగా యేసుప్రభు తప్ప ఈ లోకాన్ని ఎవరికి తెలియదండి. హల్లెలూయా. లోకంలో ఎవరైనా చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తానని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. యేసుప్రభు అన్నాడు, నేను తిరిగి లేస్తాను అని. నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తాను అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి ఆయన. ఎందుకు చెప్పాడంటే ఆయన ఉన్న స్థితి, ఆయన ఉన్న స్థానం అని తెలుసు కాబట్టి, ఆ స్థానం మనకు ఎరిగి ఉన్నాం కాబట్టి మనం చెప్పలేకపోతున్నాము. పాపపు స్త్రీ దగ్గరికి మాట్లాడినప్పుడు అన్నాడు, మీలో ఎవరైనా పాపము చేయకుండా ఉన్నట్లయితే అన్నప్పుడు వాళ్ళ స్థానం వాళ్ళకి తెలిసిపోయింది. మేము అందరూ పాపము చేసిన వారమే కాబట్టి మేము ఈ రాయి ఎందుకు అరుగులము కాదు అని ఒప్పుకున్నాం. తల తెచ్చుకొని రాయిని పాలిస్తాడు. యేసుప్రభు ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరు రాయి వేయలేదు కదా. ఎందుకు వేయలేదు? ప్రతి ఒక్కరిలో ఒక పాపం కనిపిస్తుంది. కొన్ని పాపాలు బయటికి కనిపిస్తున్నాయి, కొన్ని పాపాలు కనిపించకుండా ఉంటాయి. హృదయంతో చేసిన పాపాలు ఉంటాయి. మోహపు చూపే నేరము వ్యభిచారము కన్నా ఘోరము. అది పాపము కాదా? ఇవన్నీ కంటితో ఏదో చూశాడు, తావిది చూశాడు, కానీ చూసిన దాన్ని శరీరంతో చేశాడు. 2 పాపాలు అయిపోయాయి. మోయించిన దాన్ని అనుభవించిన తర్వాత శాపం తెచ్చుకున్నాడు, కష్టాలు పడ్డాడు, దేవుడు మాట వినడం మానేశాడు, దేవుడు తన మాట వినడం మానేశాడు. హల్లెలూయా. బిడ్డ చావు బ్రతుకులో ఉంది, బతికితే బాగుందని ప్రార్థన చేశాడు, సాష్టాంగ పరిచాడు, గుళ్ళు రాసుకున్నాడు, గుడిలోకి వెళ్ళిపోయాడు, లోనికి వెళ్ళిపోయాడు, గదిలోకి వెళ్ళి దేవుడికి ప్రత్యేకంగా మాట్లాడుతాడు. ఎంత మాట్లాడినా నీ మాట నేను విన్నాను. తొలగించుకొని ఈలో ఉన్న పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను చూడడు, నన్ను చూడడు. ఖచ్చితంగా
దేవుడు ఇన్ని చూడాలన్నా, నన్ను చూడాలన్నా, మనం దేవుడిని చూడాలన్నా మనకే ముందది కావాలి. దేవుడు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు కానీ కనిపించడు మనకి. కానీ దేవుడు మనం చూడాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, వాక్యము మనం విన్నాం కాబట్టి వాక్యానుసారమైన జీవితంలో మనం బ్రతకాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడమా 22-23 ఉంటుంది అక్కడ 17 పదాలు. కానీ యాకోబు పత్రిక మీరు విలువాడక 1వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతిని ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడివాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము ఎలాగట నెమ్మదితో, సమాధానముతో, తగ్గింపు జీవితముతో వాక్యాన్ని మనం అంగీకరించాలి. మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలట. మనకి మనం మోసం చేసుకోవడం. ఈరోజు వాక్యం చాలా బాగా దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు కాబట్టి నేను జాగ్రత్త పడి ఆ జాగ్రత్తలో నడవాలి. ఈ రోజు ఇప్పుడు విన్న మాట మళ్ళీ వచ్చే వారం వరకు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడిని నేను చూడాలంటే, దేవుడు నా వైపు చూడాలంటే ముందు నాకు పరిశుద్ధత కావాలి. నాకు పరిశుద్ధత లేకపోతే దేవుడు నా వైపు చూడడు, నేను దేవుడిని కూడా చూడలేను. కనుక ఈ రెండు జరగాలనుకున్నప్పుడు ముందు మనమే తగ్గింపు జీవితంతో ఉండాలి. దేవుడు చూస్తాడు కానీ మనకు కనిపించడు. సో దేవుడు మనకు కనిపించాలంటే క్రియ ద్వారా మాత్రమే కనిపిస్తాడు, లేదంటే ఒక దర్శనం ద్వారా కనిపించవచ్చు. లేకపోతే మనలో ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా మరణించి ఉంటే వారి ద్వారా వచ్చి కూడా కలలో మనతో మాట్లాడవచ్చు. ఇన్ని అవకాశాలు ఒక వెలుగులో వచ్చి మాట్లాడవచ్చు. ఒక ఒక డిప్లొమా చదువుకున్న ఒక అద్భుతమైన ఒక సహోదరుడు ఉన్నాడండి. మన ఎక్కడంటే కంచనపాలెం మెట్ట దగ్గర ఉన్నాడు. అతను ఎల్ఎన్టీలో జాబ్ చేస్తున్నాడు. ఆయన చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. డబ్బు లేక చాలా కష్టపడుతున్నాడు. చదివించేవారు లేదు, తన స్తోమత లేదు. అటువంటి పరిస్థితిలో అతను వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యి హాస్టల్లో చదువుకుంటున్నాడు. హాస్టల్లో కూడా ఎంతో కొంత అమౌంట్ ఇస్తేనే భోజనం పెడతారు, లేకపోతే పెట్టారు. ఈయన అమౌంట్ పే చేయలేదు. అప్పటికి 2 రోజులు 3 రోజులు ఫ్రీగా పెట్టారు. తర్వాత హాస్టల్లో భోజనం లేదు, మెస్లో భోజనం చేయలేక డబ్బులు కట్టలేదు కదా అని చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఆ ఇబ్బంది పడుతున్న సమయంలో ఆకలితో అలమటిస్తూ కడుపు నొప్పి వచ్చి విపరీతమైన బాధ మంచం మీద పడుకొని విపరీతమైన బాధతో కన్నీళ్లు కారుస్తున్న సమయంలో అతనికి దేవుడు గుర్తొచ్చాడు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఎంత కఠోరంగా ఉంది. నా తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారు, సంరక్షించలేకపోతున్నారు, నన్ను చదివించలేకపోతున్నారు. నాకు చదువుకుందామని ఉద్దేశం ఉంది కానీ నేను చదవలేకపోతున్నాను. ఒకవేళ చదువుకుందామని ఉన్నా ఈ పరిస్థితిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అని ఆ బాధతో పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తూ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే అలా కళ్ళు మూస్తున్న సమయంలోనే ఒక వెలుగు ప్రకాశించి తన మీద పడి అతను ఎంతనే శక్తివంతుడై తనకు తానుగా లేచి నడిచి డోర్లు తెరచి బయట తిరిగినంత శక్తించాడు దేవుడు. హల్లెలూయా. సజీవ సాక్ష్యం. అతను ఎల్ఎన్టీలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు రమేష్. ఆయన సంఘానికి నేను పాస్టర్ గారు ఒకరోజు వెళ్ళాము. ఆ సంఘంలో కూడా వదిలిన వాక్యాన్ని బోధించి వచ్చాడు. ఆయన చాలాసార్లు ఆహ్వానించాడు కానీ సమయం లేదు. ఈ మధ్యకాల సమయంలో వెళ్ళాలి కోసం ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా,
ఒక వెలుగు నా మీద ప్రకాశించింది. ఎంత బలయుడంటే కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతానంత భయం వేసింది. కానీ ఆ సమయం అందు దేవుని యొక్క వెలుగు నా మీదకి రాగానే కొన్ని శబ్దములు వినిపించే, కొన్ని మాటలు వినిపించి, మనుషులు ఉన్నారా అని చూస్తున్నా కానీ మనుషు కనిపించలేదు, కానీ ఒక వెలుగు మాత్రం కనిపిస్తుంది. ఏంటి ఇది చెప్తాను అనుకున్నాను. యేసు ప్రభు స్వరాన్ని నేను విన్నాను, ఆ వెలుగును చూశాను. ఈరోజు ఆ వెలుగు నన్ను ఒక లక్ష్యమైన మార్గాన్ని నడిపించింది. ఆ వెలుగు నా స్థితిని మార్చింది. ఆ రోజు దేవుడు నా దర్శనాన్ని, ఈరోజు నా జీవితాన్ని మార్చి ఒక సేవకుడిగా తయారు చేసింది. ఒకరికి పెట్టే వాళ్ళకి చేసింది, ఒకరి వైపు చేతులు చాపేలాగా చేయలేదు. ఆ వెలుగు అక్కడ హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ దేవుడు ఎలాగైనా మాట్లాడినందుకు ఇష్టపడతారు. మనతో వాక్యం ద్వారా మాట్లాడచ్చు, ఒక వ్యక్తి వచ్చి మనకి చెప్పొచ్చు, లేకపోతే ఎవరో కోపం మీద మనం తిట్టి ఆ భావాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితం మార్చుకోవచ్చు. ఇలాగా ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడవచ్చు. అప్పుడు మనం అర్థం చేసుకొని ఆ వాక్యము మనల్ని మాట్లాడుతుంది, ఆ వాక్యము మనతోనే ఉంది. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారమైన జీవితంలో నేను ఉంటే నన్ను నేను మోసపుచ్చుకొనుకుంటా ఉంటాను. భార్యాభర్తలు కలిసి బ్రతకమని దేవుడు చెప్పాడు, కానీ భార్యాభర్తలు కలిసి పరలోక రాజ్యం రండి అని చెప్పాడు. కానీ భార్యాభర్తలు కలిసి పరలోక రాజ్యం వెళ్ళాలంటే భార్య ప్లస్ భర్త ఇద్దరు కలిసి ఏక మనస్కులై దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయనకి నచ్చినట్టుగా బ్రతకగలిగితే మాత్రం ఇద్దరు వెళ్ళగలుగుతారు, లేకపోతే అందులో ఒక్కరే వెళ్ళగలుగుతారు. సో ఇద్దరు ఉంటే ఇద్దరు వెళ్తారు, ఒక్కరు ఉంటే ఒక్కరు వెళ్తారు. కానీ ఒకరిని ఒకరు తీసుకెళ్ళడం చాలా కష్టం. మన జగదీశు ఆ పైన డాల్కి నుంచి స్తోత్రకోమని ఆటో ఎక్కించో బస్సు ఎక్కించో తీసుకురాగలరు జేమ్స్ గారు. మరి జేమ్స్ గారు స్తోత్రకోమని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని అంటే ఏం చేస్తారు? పరలోక రాజ్యం తీసుకెళ్ళు అని అనుకోండి. ఒక అన్న సూత్రకుమారి ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించారు. పరలోక రాజ్యానికి ఏమన్నా వాహనం ఉందా? ఆటో ఉందా? విమానం వెళ్తుందా? ఎలాగెళ్ళాలి? ఇప్పుడు ఈ స్వర్గాన్ని ఎలాగెళ్ళాలి అంటే స్వర్గ ద్వారము అని రాసి ఉంటుంది. ఎక్కడ? శ్మశాన వాటికలో. ఎక్కడ శ్మశాన వాటికలో ఏముంటది? స్వర్గ ద్వారం అంట. మృతదేహాన్ని కాల్చే ద్వారం అని, మృతదేహాన్ని పూడ్చిపెట్టే ద్వారం. కానీ మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తాదో అని మన శరీర క్రియలు, మన ఆత్మక్రియలు ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంటాయి. ఈనాడు ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, దరిద్రం పోయిందిరా అంటారు చాలా మంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఇన్నాళ్ళు మంచిగా బ్రతికాడు, సొసైటీలో అందరికీ మంచి చేశాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, కష్టంలో ఆదుకున్నాడు, సుఖములో పొందుకున్నాడు, దేవుని భయభక్తులు కలిగి జీవించాడు అన్నవాడు చచ్చిపోతే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడని మనుషులే చెప్పారు. మనం స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో మనం డిసైడ్ చేసుకుంటే మన ముందున్న వాడు మనం డిసైడ్ చేస్తాం మనం ఎక్కడికి వెళ్తామో. ఎందుకంటే మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన తత్వం, మన భేదములు ఇవన్నీ కలిపి ఎదుట వ్యక్తి మనలో ఉన్న పరిశుద్ధతను గమనించే ఆలోచన దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎదుట వ్యక్తికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ఏమంటే నువ్వు ఎదుట వ్యక్తిని నీ ఏదైతే చూపించుకోకుండా బ్రతుకు అంటే నేను పరిశుద్ధిని కనుక నువ్వు పరిశుద్ధులుగా జీవించగలిగితే ఎదుట వ్యక్తిని నీ ఏదైతే చూపించలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయనైతే చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు చెప్పనవసరం లేదు. ఇంకా ఎదురు వ్యక్తి చెప్పేది నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణిస్తే మాత్రం దేవుని రాజ్యంలో ఉంటావని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అదే మాట మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయగలిగితే ఇహమందు 100 రెట్లును పరమందు ఇవన్నీ నీకు దొరకగా పోవు, అనుభవించకపోవు అన్నాడు. హల్లెలూయా. అంటే కాన్ఫిడెంట్ మాట. దేవుడు ఒక నమ్మకం పెట్టుకొని తన ఆత్మను మనకిచ్చి శరీరమును మట్టితో తయారు చేసి ఈ భూలోకంలో విడిచిపెట్టి ప్రతి ఒక్కరిని దేవుడిగా బ్రతకాలంటే ఇది నాది, అది నాది, ఇది మాయ, అది మాయ అని బ్రతికేస్తాం మనం అంటాం. ఏది మన కాదు. కొంతకాలం మాత్రమే బ్రతక,
అది ఎన్నాలనేది ఎవరికి గ్యారెంటీ లేదు. ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతానని గ్యారెంటీ లేదు. మొన్న రాత్రి ఒక ఆలోచన వచ్చింది నాకు ఏంటంటే, నేను ఇంకా సేవ చేయాలనుకుంటున్నాను, ఇంకా భారం కలిగి చేయాలనుకుంటున్నాను, ఇంకా స్వార్థ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ చేయాలని నాకు ఇప్పుడు అదైతే సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేదు, ఎలా చేయగలను అనుకున్నాను. ఎలాగైనా చెయ్యాలని ఆలోచన ఉంది. కాకపోతే ఈ రాత్రి దేవుడు తీసుకెళ్ళిపోతే ఏం చేయగలను? రేపు నేను తిందామన్న ఆలోచన ఉంది, కానీ రేపు వరకు బ్రతుకుతానో లేదన్న సంగతి నాకు తెలియదే. కనుక ఈ 3-4 ముచ్చుడులో బ్రతుకుతున్న మనము ఎంత మంచిగా బ్రతికితే, ఎంత పరిశుద్ధంగా బ్రతికితే అంత మంచిది మనకే. హల్లెలూయా. మన వల్ల ఇతరులకి మేలు జరుగుతుంది, దానివల్ల మనకి ఒక చక్కటి ప్రతిఫలం పరలోక రాజ్యంలో పొందుకుంటాం. అదే పరిశుద్ధత, అదే దేవుని చోటు. కనుక దాన్ని చూసి ఆలోచన కలిగి ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా పూర్వకములు బ్రతికిన వాడు ప్రతి ఒక్కరు పాపానికి దూరముగా, వ్యసనానికి దూరముగా బ్రతుకుతాడు. హల్లెలూయా. దాని గురించి ఆలోచించని వాడు ఎవరైనా సరే వాడికి నచ్చినడిగా బ్రతుకుతాడు. నచ్చినడిగా బ్రతికిన వాడు వెళ్ళే స్థానం వేరేగా ఉంది, దేవుడికి నచ్చినడిగా బ్రతికిన వాడి స్థానం వేరేగా ఉంది. మనిషికి నచ్చినడిగా బ్రతికితే వాడు నరకానికి వెళ్తాడు, దేవునికి నచ్చినడిగా బ్రతికితే వాడు స్వర్గానికి వెళ్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. మీరు నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయగా ప్రభా ప్రభా అని పిలవడం దేనికి? ఎందుకోసం పిలుస్తున్నారు? కారణం ఏంటి? ఒకసారి చెప్పండి. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 8:47 దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కనుక దేవుని మాట వినరు. ఆ మాట ఆయన చెప్తున్నాడు. దేవుడు ఏది మాట్లాడో అది వింటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని కుమారులై ఉన్నాము, దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటాము, దేవుడు పోలిక కలిగి ఉంటాము, దేవుడు చేసే పనులు చేయగలుగుతాము. దేవుడు మాట వినకపోతే అన్ని సాతాను లక్షణములు కలిగి ఉంటాము. మన కుటుంబస్తులలోనే ఉన్నవారే మనల్ని ప్రేమించారు. కుటుంబంలో 10 మంది ఉండొచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, భర్త, పిల్లలు ఉండొచ్చు. కానీ అందరూ అందరికీ ఇష్టం ఉండరు. తండ్రిని అందరూ ఒకలాగా ప్రేమించలేరు. నాకు తల్లి అంటే ఇష్టం అంటారు కొందరు, నాకు తండ్రి అంటే ఇష్టం అని కొందరు. ఇద్దరిని ఒకేలాగా ప్రేమించే గుణం ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే తత్వాలు, వాళ్ళు ఉన్న భేదాలు, వాళ్ళు ఉన్న నడవడిక ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఒకరు ప్రేమిస్తాడు, మా నాన్న మా అన్నయ్యని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడం అంటాడు తమ్ముడు. అని అంటాడు తమ్ముడిని అమ్మ ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించదు కాబట్టి నాకు నాన్న అంటే ఇష్టం అంటాడు. అని మనలో ఇన్ని తత్వాలు ఉన్నప్పుడు మరి ఆ రాజ్యానికి ఎలాగలగలమా? పరిశుద్ధత ఎలాగొస్తుంది అంటే 1 శరీరం ద్వారా, 2 ఆత్మ ద్వారా తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 21 చదువుకొని మనం ఉంచుకుందాం. 21:21. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనములను చెట్టు నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఇట్లు భ్రష్టుడవైతివి. ఒక్క నిమిషం ప్రార్థించాను. అమ్మగారు మహాపరిశుద్ధుడు సకల ఆశీర్వాదాలు కొద్ది సమయాన్ని ఆరోగ్యం దయచేయండి. ఇదిగో నాకు దేవునికి పేరు, నాకు దేవునికి సంబంధం. ఇదిగో ఈ చివరి దశలోనే ఉన్నాను. దేవుడు నాకు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి. ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని ఆశ కలిగి మీ పైన భారం కలిగి జీవిస్తుండగా ఇళ్ళ చుట్టూ కంచి వేసి కాపుగా మంచి ఆరోగ్యం దయచేసి కుటుంబంలో బంధువులు, కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు ఎవరైతే అందరూ కూడా ప్రేమించాలి.
లోకంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు ప్రేమించే విధంగా జీవించే వాక్యం స్థితి ఏదైనా ప్రభావం అనుకున్న మనసు చాలా మంచిది. ఆ మంచి మనసుకు తగ్గట్టుగా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి ప్రతిఫలములు దయచేసి జాతిహీనపు ద్రాక్షవల్లి నాటబడి చదవమా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి నేను నాటిది కేవలం నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానిగా నాటిది. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు ప్రస్థ సంతానమైంది. నీవు క్షారముతో కడుక్కొనిను విస్తారమైన సబ్బు రాసుకొను నీ దోషం మరక వలె నాకు కనబడుతున్నది. హల్లెలూయా. మన దోషము మనుషులు కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనిపిస్తుంది. ఆ దోషము లేకుండా కడుక్కోవడమే పరిశుద్ధత. ఆ దోషమును కడుక్కొని ప్రభు పనిలో మనం చేయబడదాం. పనిలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులు సకల ఆశీర్వాదాలు కారణభూతులు దేవానికి వందనాలు. చక్కని మాటలతో ఇదిగోతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు నేను తెలుస్తున్నాను. ఇదిగో తన వచ్చిన జీవితం ఆస్వాదించండి. రాలేక ఈ యొక్క అద్భుతమైన మీ శరీరమును, శ్రేష్టమైన మీ యొక్క రక్తమును తీసుకోలేక భ్రష్టులై ఉన్నారు ప్రభావం. నిజంగా వాక్యం సరస్వతి ప్రస్థ సంతానమా అని ఇదిగో తల్లి దేవుని విలువ తెలియని వారు ఉన్నారు, దేవుని శక్తిని తెలియని వారు ఉన్నారు, దేవుని యొక్క ఆలోచన గ్రహించలేని వారు ఉన్నారు ప్రభావ. వీరి మందమతిని తొలగించి ఆలోచన దయచేసి దేవుని కొరకు ప్రత్యేకమైన స్థానం కలిగి జీవించే భాగ్యం ఇచ్చేది యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆయన దేశం నుంచి